మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, మనకి భద్రాచల శ్రీ సీతారామచంద్రుల యొక్క చల్లని కరుణా కటాక్షం, రాముడు ఇక్కడ నడయాడినటువంటి, సీతమ్మ తల్లి నడయాడినటువంటి దివ్య స్థలంలో మనం ఇక్కడ ముఖ్యంగా కొండిశెట్టి బుజ్జి గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా మనకి ఇక్కడ 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. మనకి ముఖ్యంగా ఇక్కడ అష్టలక్ష్మి యాగం మనకి ఈరోజు భూమి పూజ జరుగుతుంది. పాంచరాత్ర రాగం శాస్త్ర ప్రకారం కర్షణ మహోత్సవం అంటారు. ఎడ్లు నాగలి పెట్టి భూమి దున్ని చక్కగా ఇక్కడ యాగశాల నిర్మాణం. ముఖ్యంగా మార్చి 12 నుంచి 24వ తేదీ వరకు, ఇక్కడ 23వ తేదీ వరకు మనకి ఇక్కడ అమ్మవారి యాగం అది జరుగుతుంది. ఇందులో మనకి అష్టాక్షి జీస్వారు, అహోబలి జీస్వారు, దేవనాథ్ జీస్వారు పెద్దలందరూ వేయించేస్తున్నారు. ముఖ్యంగా మన భద్రాచలం మన స్థానాచార్యులు గారు స్థలసాయి స్వామి వారు వారి యొక్క మంగళాశాసనాలు, అలాగే ముఖ్యంగా మనకి ఇక్కడ రఘుపంగ స్వామి యజ్ఞాచార్యులు వారి అందరూ చక్కగా పాంచరాత్ర రాగం శాస్త్ర ప్రకారం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది మనకి అష్టలక్ష్మి వైభవ దీపిక యాగ కమిటీ, ముఖ్యంగా మా భాస్కర్ గారు, అలాగే మాధవరెడ్డి గారు, మన ఎంపీటీసీ గారు తదితర పెద్దలందరూ ఇక్కడ కార్యక్రమాన్ని ఉండి చాలా అందంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాకు ఉండేటటువంటి రాజుగారు జగన్నాథ రాజు గారు వారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాగ తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి దగ్గరుండి కార్యక్రమం నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేస్తే ఇక్కడ యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుంది. యాగం లోక కళ్యాణార్థం, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సిరి సంపదలతో, అందరూ డబ్బు మూట కట్టుకుంటూ ఉంటాం, అందరూ ఆస్తులు పెంచుకుంటూ ఉంటాం, కానీ మన పెద్దలు దైవీ సంపద పెంచుకోమని చెప్పారు. ఆ దైవీ సంపద మనకు పెరిగితే అది మన పిల్లలకే ఆ పరంపరగా అది వచ్చిందనుకోండి. దైవీ ఒక బీజం మనం పిల్లలకి మనసులో నాటినట్లయితే, దైవీ బీజం నాటితే వాడు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఇటలీ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాడు మంచి సంస్కారవంతుడిగా ఉంటాడు. అది కేవలం ఒక దైవ చింతన వల్లే అవుతుంది, దైవ కార్యక్రమం వల్లే అవుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే అవుతుంది. మరొకరు అనుగ్రహం ఉంది, అది ఆచార్యుల కటాక్షం వల్ల లభిస్తుంది. అటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇక్కడ మనం ఈ భూమి పూజ అయిన తర్వాత మనం కార్యక్రమాన్ని ఇక్కడ యాగశాల నిర్మాణం అయిన తర్వాత యాగం మనకి విశేషంగా రోజు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అన్ని వేదాల పారాయణలు అవుతాయి. ముఖ్యంగా సుమంగళి పూజ, కరోనా లాంటి వ్యాధులు రాకూడదని, మనకి సమాజం మంచి సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో సుమంగళి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన. అమ్మ చల్లని అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్నీ శుభాలే. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ ఏ కష్టం వచ్చినా మనకు నోరు తెరిస్తే గబుకుని అమ్మ అంటాం. ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళు నాన్న అంటున్నారేమో కానీ అందరూ నోరు తెరిస్తే వచ్చే మాట అమ్మ. జగన్మాత ఆ బంగారు తల్లి అమ్మవారి కటాక్షం మనందరికీ పరిపూర్ణంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ మీడియా అంటే ఇప్పుడు సూర్యుడు ఎలా అయితే వెలుగునిస్తాడో మీడియా వాళ్ళు సమాజానికి మంచి వెలుగునిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరూ చక్కగా ఈ కార్యక్రమాలను మరింత సమాజంలోకి తీసుకెళ్లవలసిందిగా మమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల దివ్యక్షేత్రంలో అష్టలక్ష్మి పీఠాధిపతులైనటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు వారికి భక్తులు సమర్పించినటువంటి ఆశ్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలం ఇది. సుమారుగా ఈ స్థలాన్ని వారికి భక్తులు సమర్పించి ఒక 10 ఏళ్ళు పైన అవుతున్నది. ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాలి అని వారి ఉద్దేశం. ఇక్కడ ఒక ఆలయం ఇవన్నీ కూడా నిర్మించాలని, దానికి పూర్వరంగంగా ఇక్కడ ఒక యాగాన్ని తలపెట్టాలి అని చెప్పి వారు సంకల్పించి భద్రాచల రాముడి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ అష్టలక్ష్మి యాగాన్ని రేపు మార్చి 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు చాలా వైభవపేతంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది భక్తులు, భాస్కర్ గారిని, ఇలాగా ఎంపీటీసీ గారు, తర్వాత మాధవరెడ్డి గారు, ఇలా ఉండేటువంటి పెద్దలంతా కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక దైవ కార్యాన్ని తలపెట్టి చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని. అయినప్పటికీ దానికి వారు ముఖ్యంగా పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు గొప్ప దృఢమైనటువంటి ఉక్కులాంటి సంకల్పంతో చిన్న శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారి యొక్క మంగళాశాసనాలతోటి, వారి ఆశీస్సులతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం భద్రాచల రాముడి యొక్క అనుగ్రహంతో చాలా వైభవపేతంగా నిర్వహింపబడాలని, భక్తులందరికీ ఇది గొప్ప శ్రేయస్సును కలుగజేయాలి అని వారు తలపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని భద్రాచల రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. భద్రాచలానికి సమీపంగా ఉన్నటువంటి ఉష్ణకొండాల దగ్గర ఈ నెల 12వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిగేటువంటి అష్టలక్ష్మి యాగానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. 108 దంపతులతోని ఇక్కడ నాగలి దున్నే కార్యక్రమాన్ని మరి యాగశాలకి మంచి శుభముహూర్తాన 9 గంటల 15 నిమిషాలకి స్వామివారి ఆజ్ఞ మేరకు ప్రారంభించుకోవడం జరిగింది.
మరి భద్రాచల ప్రాంతంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది ఒక మంచి వరమని చెప్పుకోవాలి. మనకు అష్టలక్ష్ములు మనకి అనుగ్రహం ఉంటే ఇంకా మనిషికి ఏం కావాలి? ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, అలాగే సరస్వతి కటాక్షము, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, అన్ని లక్ష్ములు అష్టలక్ష్ముల అనుగ్రహం ఉంటే మనకు అంతకు మించిన భాగ్యం లేదు. అటువంటి అష్టలక్ష్మి యాగం ఇక్కడ నిర్వహించుకోవటం చాలా అద్భుతం. మరి ఇక్కడ నిర్వహించేటువంటి పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు ఆజ్ఞ మేరకు వారి పర్యవేక్షణలో నిర్వహించేటువంటిది ఆద్యంతం అద్భుతం. ఈ కార్యక్రమానికి చక్కగా ఇక్కడ బీజం వేయటానికి ప్రారంభించడానికి వచ్చినటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానం స్థానాచార్యులైనటువంటి శ్రీమాన్ మరి స్థలసాయి గారు గొప్ప మహానుభావులు. వారు కూడా వచ్చి వారి పవిత్రమైన చేతులతోని ప్రారంభించటం చాలా అదృష్టం మనందరికీ. అలాగే రఘుపొంగమ్మ గారు, వెంకటాచారి గారు, ఇలాగ వీరందరూ ఇచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా సంతోషం. ఇదే ముఖంగా రేపు జరగబోయేటువంటి 12వ తారీఖు నుంచి 23వ తారీఖు జరిగేటువంటి మహాయజ్ఞానికి యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం సాయంత్రం యజ్ఞం జరుగుతూ ఉంటుంది. యజ్ఞంతో పాటుగా మరి ఇక్కడ కుంకుమ పూజలు కూడా ఉంటాయి. అట్లనే తమలపాకు పూజ ఆంజనేయ స్వామికి ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ వచ్చి పాల్గొని మీ ఆరోగ్యము, మీ ఐశ్వర్యం, సుభిక్షం కొరకు, పిల్లల చదువు కొరకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని దీన్ని విజయవంతం చేయాలని మీరు మీ బంధువులకు కూడా తెలియపరిచే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం అద్భుతంగా జరిగే విధంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో మీరు ఆశీస్సులు పొందే విధంగా, అమ్మ అనుగ్రహం పొందే విధంగా మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ అష్టలక్ష్మి యాగం వ్యవస్థాపకులు శ్రీ పీతాంబరం రఘునాథాచార్యులు స్వామీజీ గారు మన తెలుగు రాష్ట్రాల్లో 22 యాగాలు దిగ్విజయంగా నిర్వహించి 23వ యాగాన్ని మన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి అతి సమీపంలో ఉన్నటువంటి ఉష్ణగుండాల ప్రాంతంలో NH9 NH30 జాతీయ రహదారి పక్కన కొండిశెట్టి నాగేశ్వరరావు గారు వారి యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇచ్చినటువంటి ఈ ఆశ్రమంలో శ్రీ పీతాంబరం రఘునాథాచార్యులు స్వామివారు ఇక్కడ రానున్న కాలంలో అష్టలక్ష్మి అమ్మవారి గుడిని నిర్వహించి ఇక్కడ ఒక వేద పాఠశాల మరియు ఒక యాగశాల మరియు కొంతమందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేటటువంటి బృహత్తరమైనటువంటి ఒక మహా కార్యక్రమాన్ని, మహా దైవ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి స్వామివారు పూనుకున్నారు. అటువంటి కార్యక్రమంలో భాగంగానే మార్చి 12 నుంచి 23 వరకు నిర్వహించేటువంటి ఈ మహా యాగం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మార్చి 2వ తేదీన ఆదివారం ఉదయం 9:15 శ్రీ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని ఎద్దులు మరియు నాగలతో భూమిని పెకలించి మంచిగా భూమి పూజ కార్యక్రమాన్ని ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంత వాసుల భక్తుల మధ్య ఎంతో కోలాహలంగా ఈ రోజు ఉదయం ఇక్కడ జరగటం అనేది చాలా సంతోషకరం. అట్లానే ఈ 12 రోజుల పాటు జరిగేటువంటి మహాయాగం కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాము. అట్లానే ఇక్కడ జరిగేటువంటి 12 రోజుల పాటు జరిగేటువంటి యాగం కార్యక్రమంలో ఆడవాళ్లకు సుమంగళి యాగం, కుంకుమార్చన, పిల్లలకు చదువుకునే పిల్లలకు హయగ్రీవ యాగం మరియు ప్రతిమలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం మన ఏరియాలో, మన ప్రాంతంలో ఇట్లా స్వామివారు నిర్వహిస్తున్నందుకు మనందరం కూడా లోక కళ్యాణం కోసం చేసే ఈ యొక్క మహా యాగం కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాము.